నేను ఒక అంశాన్ని చూసిన తర్వాత ఆ అంశానికి సంబంధించి నాకున్న అవగాహనతో నా అభిప్రాయం చెప్తా. నా అభిప్రాయంతో విభేదించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ఇంకొకళ్ళ అభిప్రాయంతో విభేదిస్తున్నప్పుడు నా అభిప్రాయంతో విభేదించడం తప్పేంటి? మీ అభిప్రాయం తప్పండి, నా అభిప్రాయం ఇది. ఇది నిర్మాణాత్మకమైనటువంటి స్పందన. దాన్ని నేను ఖచ్చితంగా హర్షిస్తా, ఆమోదించను, హర్షిస్తా. ఎందుకంటే నీ అభిప్రాయం నీకు ఉండాలి. నా అభిప్రాయాన్ని గౌరవిస్తూ నువ్వు మాట్లాడినప్పుడు నేను ఎవరిని వ్యక్తిగతంగా అందుకే కించపరచను, దూషించను. కాబట్టి ఆ నిర్ణయాల్ని తప్పుపడతా. అవహేళన అన్నటువంటి చేసినప్పుడు మాత్రమే ఆగ్రహిస్తాను నేను. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? బెండపూడి అమ్మాయిలది ఏమైంది? అమ్మాయి చేసిన తప్పేంటి? తను చదువుకుంది, ఇంగ్లీష్లో మంచి టాలెంట్ వచ్చింది. 100 మంది పిల్లలు అందరికీ రాకపోవచ్చు. ఇప్పుడు ఒక స్కూల్లో చదువుకున్న పిల్లల్లో ఒకటి ఇంజనీర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక షాపుడు గుమస్తా అవ్వచ్చు, ఇంకొకళ్ళు శాంతం పేదరికంలో ఉండొచ్చు. ఇలా సక్సెస్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూపెడితే తప్ప ఆ ఆడపిల్లని ఎంత ట్రోల్ చేశారు? ఇంగ్లీష్లో మాట్లాడినటువంటి పిల్లల్ని విదేశాల వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఇంత చక్కటి ఇంగ్లీష్ వచ్చిందని. కానీ ఇక్కడ మనం ఏం ప్రచారం చేసాం? ఆ పిల్లని వాళ్ళ బతుకెంత, వాళ్ళెంత, ప్లస్ తప్పేసిందని, హై క్లాస్ మార్కులో పాస్ అయిన పిల్లని తప్పిందని ఆ పిల్లలందరినీ ఎంత ట్రోల్ చేసాం. అందులో ఒక ఆడపిల్లని అయితే ఎంత దారుణంగా ట్రోల్ చేసాం. ఏంటి అమ్మాయి చేసిన తప్పు? అట్లాగే వాలంటీరు, నిరోధులు పట్టురా, సిగరెట్ ప్యాకెట్ పట్టురావే, ఇట్లాగా అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఏంటి అమ్మాయి చేసిన పాపం? వాలంటీర్ వ్యవస్థ నాకు నచ్చలేదు, రాయ్, తప్పులే. చదువుకోవడం నాకు నచ్చలేదు, రాయ్. ఎందుకు అట్లాగా మాట్లాడటం నచ్చలేదు? అప్పుడు జనం తేల్చుకుంటారు. కాకుండా దూషించడం ఎందుకు? ఇప్పుడు ఇల్లు తీసుకున్న అమ్మాయిని అంతే కదా, గీతాంజలి కూడా. అసలు ఎక్కడికి పోతున్నాం మనం? సభ్య సమాజంలో ఉంటున్నామా, బ్రతుకుతున్నామా లేదా అనేది డౌట్.